హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే హాయ్ హలో నమస్తే. సార్. ఒక మిత్ సార్, అమ్మాయిలు మల్టిపుల్ వాళ్ళతోనే ఒకటే టైంలో అట్ ఏ టైంలో పార్టిసిపేట్ చేయొచ్చు, అబ్బాయిలు మ్మ్. వాళ్ళకి అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం పడుతుంది ఛార్జ్ కావడానికి. అవును. సో ఇలా దీన్ని దీన్ని మీరు ఎలా డివైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒకళ్ళు సెక్షువల్గా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మాయిల సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ ఎక్కువ టైం ఉంటుందండి. వాళ్ళు స్టిమ్యులేట్ అయిన తర్వాత ఎక్కువ కాలం వాళ్ళకి సెక్షువల్ అర్జ్ అనేది ఉండాలి. ప్రాబ్లం ఏమవుతుంది, అందుకే ఫోర్ ప్లే అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఫోర్ ప్లే ఏం చేస్తుంది అంటే అమ్మాయిల్ని ఫుల్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత అబ్బాయిలు స్టిమ్యులేట్ అయ్యి ఇద్దరి సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ టైం చేస్తుంది. కానీ ప్రాబ్లం యూజువల్గా సెక్షువల్ యాక్ట్లో ఏమవుతుంది అంటే ముందు అబ్బాయి స్టిమ్యులేట్ అయిపోతాడు, అబ్బాయి అంగస్తంభన అయిపోతుంది, అమ్మాయి రెడీగా ఉండదు. బట్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ సైకిల్. సో ఏమవుతుంది, ఆ అబ్బాయి త్వరగా అవుట్ అయిపోతాడు. ఎప్పుడైతే ఆ అబ్బాయి అవుట్ అవుతాడో అమ్మాయి అప్పుడు సెక్షువల్ అర్జ్ అనేది పెరుగుతుంది. సో దే వోంట్ ఫీల్ దట్ హ్యాపీనెస్. ఆ ఆర్గజం అనేది ఫిమేల్లో అంత త్వరగా రాదు. అబ్బాయి సైకిల్ అయిపోతుంది, అప్పటికి సెక్షువల్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటాడు. అమ్మాయికి అలాగా కుదరదు, వెంటనే ఇంకొకళ్ళు కావాలా అనిపిస్తుంది. ఓకే, ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ దే గో ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్ అట్ ఏ టైం. బట్ మేల్కి ఒకసారి సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ రావడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. సో అందుకని హ్యాపీ సెక్షువల్ హెల్తీ లైఫ్లో ఉండాలంటే ఈ సెక్స్ రెస్పాన్స్ సైకిల్ అని ఉంటుంది మేల్కి ఫీమేల్కి. అది అర్థం చేసుకొని ఫోర్ ప్లేని యూస్ చేసుకొని ఇద్దరు ఒకేసారి సైకిల్ కంప్లీట్ చేసుకొని చూడటం అనేది మంచిది. ఇప్పుడున్న డేస్లో ఎవరైనా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 1 or 2 కిడ్స్ పుట్టిన తర్వాత ఇంకా ఆగిపోతారు. అబ్బాయిలు ఏంటంటే కెరియర్ అని మల్టిపుల్ రీజన్స్ వచ్చేయడం వల్ల సెక్స్లో అంత పార్టిసిపేట్ చేయరు హానెస్ట్గా. అమ్మాయిలకి అప్పుడు కోరికలు చాలా పుడతాయి హానెస్ట్గా, 30+, 40+ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళని ఎట్లా అబ్బాయిలకి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తే బెటర్ మీ అభిప్రాయం? మనము ఇంతకుముందు 20 to 40 వరకు డిస్కస్ చేసుకున్నాం కదండి. 40 to 60 ఏంటి అంటే వాళ్ళకి మెడికల్ కోమార్బిడిటీస్ వస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక షుగర్ కానివ్వండి, అంటే హెల్త్ ఇష్యూస్ నేను అనేది, బీపీ కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొవ్వు చేరడం కానివ్వండి, లేకపోతే హార్ట్ సమస్యలు కానివ్వండి, ఇలాంటివి. దీంతో పాటు వాళ్ళు మెడికేషన్స్ కూడా వాడుతుంటారు. ఏదో ఒక డయాబెటీస్ తగ్గడానికి యాంటీ హైపర్టెన్సివ్స్ కావచ్చు, యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఈ మెడికేషన్స్ వల్ల కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వాళ్ళలో అంగస్తంభన లోపాలు అనేటివి వస్తాయి కదా. సో ఈ అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళ హ్యాపీగా సెక్షువల్ లైఫ్కి వెళ్ళొచ్చు. సో అవి కరెక్ట్ చేసుకోరు, ఇది ఇంతేనేమో, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇంకా సెక్స్ చేయలేనేమో అని చెప్పేసి వీళ్ళు డౌన్ అయిపోతారు. కానీ పాపం ఆడవాళ్ళకి అలా ఏం లేదు కదా, వాళ్ళు ప్యాసివ్గా ఉంటారు, వాళ్ళు సెక్షువల్ హెల్త్ కావాల్సి వస్తుంది. సో అందుకని వాళ్ళ రిలేషన్షిప్ ఇష్యూస్ రావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలా కాకుండా వీళ్ళు సెక్షువల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మగవాళ్ళు ఆఫ్టర్ 40 తర్వాత హ్యాపీ సాంసారిక జీవితాన్ని హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు. సో యా.